ప్రపంచంలో ఏది ఉందో అది సత్యం. అది అన్ని చోట్ల అన్ని కాలాల్లోనూ ఉంటుంది. అటువంటి సత్యాలు నాలుగింటిని భగవాన్ బుద్ధుడు కొత్తగా చెప్పాడు. అవి దుఃఖం, దుఃఖహేతువైన కోరిక, దుఃఖ నివారణ సూచన, దుఃఖ నివారణ మార్గం. దుఃఖం లోకమంతా ఉంది. అది కోరిక వల్ల జన్మిస్తుంది. దుఃఖాన్ని నివారించుకోవచ్చు. దుఃఖాన్ని తొలగించుకోవడానికి మార్గము ఉంది. అదే అష్టాంగ మార్గం. ఈ 4 విషయాలు ఆనాది నుంచి ఉన్నవే. కానీ ఈ 4 పరమసత్యాన్ని తొలిసారిగా బుద్ధ భగవానుడు లోకానికి వివరించి చెప్పాడు. చతురార్య సత్యాలుగాను పేర్కొనే ఈ 4 పరమ సత్యాలే బౌద్ధ ధర్మ ఆచరణకు పుట్టగొమ్మలు. మనం వ్యక్తుల మీద, వస్తువుల మీద అలవికాని అనురాగం పెంచుకుంటాం. దాంతో ఎడబాటు, దుఃఖాన్ని కలిగిస్తుంది. సృష్టిలో జన్మ మరణాలు ఎలా అనివార్యమో దుఃఖము అంతే. అది నిత్య సత్యం. దుఃఖమూలాల్ని సరిగ్గా వెదికి పట్టుకోవడం ద్వారా దాన్ని నివారించుకోవచ్చని చెప్పాడు బుద్ధుడు. మనుషుల్లో అతి సహజంగా ఉండేది కోరిక. అదే సకల సమస్యలకు హేతువు. కోరికలు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి. బౌద్ధ ధర్మం ప్రకారం లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ సిద్ధాంతం ప్రకారం కోరికల్ని నియంత్రించుకోవచ్చు అంటాడు బుద్ధుడు. దుఃఖ నివారణ పూర్తిగా వ్యక్తిగతమైన బాధ్యత. బౌద్ధంలో అది పరమ లక్ష్యం. దాన్ని సాధించిన వారు నిర్వాణ స్థితికి చేరుకున్నట్టు భావించవచ్చు. బాహ్య ప్రపంచం పట్ల అంతర్గతంగా ఉండే అన్ని బంధాల నుంచి విముక్తి పొందడం ద్వారా దీన్ని సాధించవచ్చని బోధించాడు బుద్ధుడు. పరిపూర్ణమైన దుఃఖ నివారణకు బుద్ధుడు అష్టాంగ మార్గాల్ని ప్రబోధించాడు. సరైన దృష్టి, మంచి జ్ఞానంతో తనను తాను పూర్తిగా తెలుసుకోవాలి. సరైన ఆలోచన, మంచి మార్గంలో జీవించడానికి ఉత్తమ ఆలోచనలు కలిగి ఉండాలి. సరైన వాక్కు, ప్రశాంత జీవన విధానానికి అవసరమైందే మాట్లాడాలి. సరైన చర్య, లోకహితమైన పనులే చేయాలి. సరైన జీవనం, సమాజానికి హాని కలిగించే పనులకు దూరంగా ఉండాలి. సరైన వ్యాయామం, తనలోని చెడ్డ గుణాలను తొలగించుకోవడానికి నిత్యం బౌద్ధిక వ్యాయామం చేయాలి. సరైన స్మృతి, నిరంతరం ఎరుక కలిగి జీవించాలి. సరైన సమాధి, ఈ పై చెప్పుకున్న పనులన్నీ చేయడానికి కావలసిన ఏకాగ్రతే సమాధి. వీటిలో మొదటి 2 జ్ఞాన సముపార్జనకు, తర్వాత 3 నైతిక ప్రవర్తనకు సంబంధించినవి. చివరి 3 ఏకాగ్రత సాధించడానికి ఉపయోగపడే సాధనాలు. పరమసత్యాల్లోని మొదటి 3 చివరి దానితో ముడిపడి ఉంటాయి. దుఃఖానికి దూరంగా ఉండాలన్నా, కోరికల్ని జయించాలన్నా, దుఃఖ నివారణకు ఉన్న ఉపాయాన్ని సాధన చేయాలన్నా అష్టాంగ మార్గమే శరణ్యం. బుద్ధుడు బోధించిన ఈ పరమ సత్యాలను ఆచరిస్తే విశ్వశాంతికి దోహదపడిన వారవుతారు. విన్నారు కదా ఫ్రెండ్స్, బుద్ధుడు చెప్పిన 4 పరమ సత్యాలు. ఇవి మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.